హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ వరల్డ్ రిషిత. చాలా కొంచెం బ్రేక్ వచ్చిందండి, కొంచెం పర్సనల్ ఇష్యూస్ వల్ల అండ్ హెల్త్ ఇష్యూస్ వల్ల. సో సారీ, ఏమనుకోకండి. సో ఈ వీడియోలో నేను సురభి మేకప్ అండ్ కాస్ట్యూమ్స్ రెంట్ అండ్ సేల్ చేసే వాళ్ళ చూపిస్తున్నాను నేను. సో అక్కడ ఏం చేశామంటే, మా పాపకి రీసెంట్గా వినాయక చవితి టైంలో ప్రోగ్రామ్ ఇవ్వాల్సి వచ్చింది. సో అప్పుడు అమ్మవారి గెటప్ వేయాల్సి వచ్చింది. సో నేను సర్చ్ చేస్తున్న టైంలో చందానగర్లో నాకు ఇది తెలిసిందండి, సురభి వాళ్ళది ఉందని. సో మేము అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే వాళ్ళు మొత్తం కూడా వాళ్ళే చేస్తామన్నారు. డ్రెస్ కానీ, ఆర్నమెంట్స్ కానీ అండ్ హెయిర్ స్టైల్ కానీ అన్నీ కూడా వాళ్ళే వేస్తామన్నారు. మనకి ఏమీ పని లేదు. సో నేను వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడుకున్నాను అనమాట. సో ఆ రోజు నేను వచ్చాను. సో చూడండి, మొత్తం అన్నీ కూడా రెంటెడ్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. డ్రెస్సులు ఉన్నాయి మనకి, ఆర్మీ రిలేటెడ్, పోలీస్ రిలేటెడ్ డ్రెస్సులు అండ్ కూచిపూడి డ్రెస్సులు, భరతనాట్యం డ్రెస్సులు అండ్ కొన్ని విగ్స్ ఉంటాయి కదా, విగ్, కిరీటాలు అన్నీ మనకి. ఇది అది అని కాదు, డ్రామాకి కావాల్సిన ప్రతి ఒక్క ఐటము వీళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉంటుందండి. ఇది చందానగర్లో ఉంది. నేను మీకు అడ్రస్ అన్నది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఎవరన్నా కావాలనుకున్న వాళ్ళు చూడండి. సో ఆ రోజు మా పాపని వాళ్ళు ఎలా మేకప్ చేశారు అన్నది నేను మీకు చూపిస్తున్నాను. డ్రెస్సెస్ అయితే క్వాలిటీ చాలా బాగున్నాయండి, చాలా మంచి క్వాలిటీ ఉన్నాయి వాళ్ళ దగ్గర డ్రెస్సులు. నాకు చాలా బాగా అనిపించింది. అండ్ వాళ్ళు మేకప్ వేసే విధానం కూడా చాలా 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 బాగుంది. అసలు ఎంత బాగా మేకప్ చేశారో అసలు. అమ్మవారి గెటప్ అంటే అసలు మొత్తం మేకప్ అయినాక చూడాలి మీరు, మీకే అనిపిస్తుంది ఎంత బాగా చేశారు అన్నది. సో ఈ వీడియో చూస్తూ ఉండండి చివరి వరకు. ఈ అమ్మాయికి కూడా అమ్మవారి గెటప్ అనమాట. సో తనకు కూడా మేకప్ వేశారు. తను డ్రెస్ తనది ఓన్. సో ఓన్లీ మేకప్ అనమాట తనకి. అండ్ మా పాపకైతే మొత్తం A to Z వీళ్ళదే అనమాట, మొత్తం సురభి వాళ్ళదే. ఈ అమ్మాయి మా పాప అనమాట. సో మొత్తం వీళ్ళే చేస్తున్నారు, మేకప్ కానీ, డ్రెస్సింగ్ కానీ, హెయిర్ స్టైల్ కానీ అండ్ జ్యువెలరీ కానీ A to Z అంతా వాళ్ళదే. నేను ఓన్లీ బ్యాంగిల్స్ ఒకటే తీసుకొని రావాలి ఇంటి నుంచి, ఇంకా మొత్తం వాళ్ళదే అన్నమాట. సో చాలా బాగా చేశారు మేకప్. సో ఇవన్నీ కలిపి 1500 అలా చార్జ్ చేశారండి. సో ఇవి మనము నెక్స్ట్ డే వాళ్ళకి మార్నింగ్ అలా మనం వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోతుంది. సో చాలా బాగా మేకప్ చేశారు అందరూ కూడా. అక్కడ ప్రోగ్రాంలో చాలా బాగుంది గెటప్ అని చాలా బాగా మెచ్చుకున్నారు. సో ఈ క్రెడిట్ అంతా కూడా సురభి వాళ్ళకే అండి. వాళ్ళు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట. చాలా డెడికేటెడ్గా చేశారు వర్క్, చాలా బాగుంది. అండ్ వాళ్ళ దగ్గర ఉన్న జ్యువెలరీ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయండి. అసలు అంతగా రెంట్ ఇచ్చారు చాలామందికి రెంట్ ఇస్తుంటారు, వస్తుంటాయి పోతుంటాయి కదా, కానీ క్వాలిటీ అనేది చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. చాలా నచ్చింది నాకు. అసలు హెయిర్ స్టైల్ కూడా ఆ లేడీ ఉన్నారు కదా, తను చాలా బాగా వేశారనమాట ఆంటీ. చాలా బాగా మేకప్, హెయిర్ స్టైల్ కూడా చాలా బాగా వేస్తారు. అండ్ అంకుల్ కూడా చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తారు. అసలు చకా రెడీ చేశారండి. అసలు మేము 45 minutesలో తనని ఫాస్ట్గా రెడీ చేసేసారు. చాలా బాగా అనిపించింది. సో ఫైనల్ అవుట్పుట్ మీరే చూద్దురు, వెయిట్ అండ్ సీ. ఇది నేను ఎందుకు చూపిస్తున్నానంటే, చాలామందికి తెలియదండి సురభి మేకప్ అండ్ కాస్ట్యూమ్స్ చందనగర్లో పలానా ప్లేస్లో ఉందని తెలియదు. నాకు కూడా తెలియదు. నేను ఎప్పటి నుంచో ఇక్కడ ఉంటున్నాను, కానీ నాకు ఈ సురభి వాళ్ళది మేకప్ అండ్ కాస్ట్యూమ్స్ రెంట్ కానీ, వాళ్ళు మేకప్ చేస్తారని కానీ, అలాంటి ఒక ప్లేస్ ఉందని కానీ నాకు తెలియదు అనమాట. సో నాలాగా తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారో కదా. సో అందుకనే నేను ఈ వీడియో తీశాను. వీళ్ళ వర్క్ కూడా నాకు చాలా నచ్చింది. నా వర్క్ కానీ, వీళ్ళ క్వాలిటీ కానీ, వీళ్ళ డెడికేషన్ కానీ నాకు చాలా నచ్చింది. అందుకనే నేను వీడియో తీసుకున్నాను. సో తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా అన్న ఉద్దేశంతోనే ఈ వీడియో తీయడం అనమాట. చాలా బాగుంది. చూస్తున్నారు కదా ఎంత మంచి కళ వచ్చిందో. అసలు మేకప్ చూడగానే ఎవరైనా చెప్పగలరు అమ్మవారి మేకప్ ఇది అని. అంత బాగుందనమాట. అసలు అవుట్పుట్ చాలా బాగా వచ్చింది అసలు. సో ఫైనల్ అవుట్పుట్ మీరు చూద్దురు. అండ్ చాలా అండి, ఎంత ఓపిక, ఎంత పేషెన్స్తో చక్కగా నవ్వుతూ మాట్లాడుతూ అలా టకటకా చేసేసారు. అసలు ఎంతైనా ఎక్స్పీరియన్స్ కదా. సో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కాబట్టి అవుట్పుట్ ఎట్లయినా మంచిగా వస్తుంది. సో నేను మీకు అడ్రస్ డిస్క్రిప్షన్లో పెడతాను, కావాలి అండ్ అవసరం ఉన్నవాళ్ళు అడ్రస్ చూసుకొని వెళ్ళండి. సో గూగుల్లో కూడా అదే అడ్రస్సే ఉంటుంది. సో చూడండి ఇద్దరు ఎంత బాగున్నారో. త్రిశూలం కూడా వాళ్ళే ఇస్తారు మనకి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో.
అండ్ ఇదొచ్చేసి మేము ప్రోగ్రామ్ ఉందని చెప్పాను కదా, కేఎస్ఆర్ లేఅవుట్లో ఉందన్నమాట. పీజేఆర్ ఎంక్లేవ్లో కేఎస్ఆర్ లేఅవుట్ అని ఉంది, అక్కడ ప్రోగ్రామ్ అనేది జరిగిందనమాట. మా పాపది ఐగిరి నందిని సాంగ్కి పర్ఫామ్ చేసింది. అదే సాంగ్ అపార్ట్మెంట్లో కూడా చేసింది. నేను ఆ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇది వచ్చేసి కేఎస్ఆర్ లేఅవుట్లో వినాయక చవితి సందర్భంగా చేసిందనమాట. ఈ ముగ్గురు అమ్మాయిలు చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకో పాటకి చేస్తుంది. అది ఏంటి అంటే వినాయకుని సాంగ్కి చేస్తుంది అనమాట డ్యాన్స్. చూడండి, బ్యాక్ సైడ్ నుంచి కూడా మేకప్ చూపిస్తున్నాను ఎంత బాగుందన్నది. అండ్ కేఎస్ఆర్ లేఅవుట్లో కూడా చాలా బాగా చేశారండి. అండ్ వాళ్ళు ప్రోగ్రామ్ కూడా చాలా బాగా చేశారు. అండ్ అక్కడ అమ్మవారి సాంగ్ చేసిన వాళ్ళకి మంచిగా సన్మానం చేస్తున్నారు. సో అమ్మాయికి కూడా సన్మానం చేశారు అండ్ గిఫ్ట్ కూడా ఇచ్చారు. అండ్ మేడం వాళ్ళకి కూడా సన్మానం చేశారు. సో మేడం కూడా చాలా డెడికేటెడ్ అండి, ధనలక్ష్మి మ్యామ్ అని. నేను మేడం ఇన్స్టిట్యూట్కి కూడా స్వరజరి నాట్య అకాడమీ అనమాట ఇన్స్టిట్యూట్ నేము. అది కూడా పీజీఆర్ ఎంక్లేవ్లోనే, అది దీప్తి శ్రీనగర్ ఏరియా కింద వస్తుంది. సో అది కూడా అడ్రస్ మీకు పెడతాను. సో ఇదండి వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సపోర్ట్ మీ by subscribing my channel and give a like to the video.